ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మనల్ని చాలామంది అయితే అడగడం జరిగింది. ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, ఎస్ఎస్బి, సిఏఎస్ఎఫ్ ఈ ఫోర్సెస్ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిజికల్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ నార్మలైజేషన్లో మార్క్స్ ఎన్ని కలుస్తాయి అని చాలామంది అయితే కామెంట్ చేసి మనల్ని అడగడం అయితే జరిగింది. మీ అందరి గురించి ఈరోజు ఈ వీడియోలో మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అండ్ అంతేకాదు నార్మలైజేషన్కి ఎన్ని మార్క్స్ కలుస్తాయి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడే ఒకసారి లైక్ చేసేయండి వీడియోనైతే. వీడియో ఎంతవరకు చూసారంటే మీరు లాస్ట్ వరకు చూస్తారన్న విషయం నాకు అర్థమైంది. సో ఆ విషయం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వీడియో మాత్రం లైక్ చేయండి బ్రదర్. ఒక 500 లైక్స్ అయితే నేను ఈ వీడియో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కింద అయితే లైక్ అయితే వీడియో మీద క్లిక్ చేయండి. 1 2 3 4 5 సో లైక్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి. సో 2025 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం క్లియర్గా చెప్పబోతున్నాము. అండ్ అంతకంటే ముందుగా ఈ ఇయర్ వేకెన్సీస్ టోటల్గా 39,481 వేకెన్సీస్ అయితే తీయడం అయితే జరిగింది. అండ్ ఈ పోస్టులు కాకుండా ఇంకా పోస్టులు ఏమైనా కలపడా అని మాత్రం చాలామందికి సందేహం ఉంది. సో నాకు కూడా ఉంది. బట్ అది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ 2025-26 నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ అయితే చేయబోతున్నాడు. సో ఆ నోటిఫికేషన్ ఉండగా ఇందులో పోస్టులు అయితే కలుపుతాడా లేదా అన్న విషయం అయితే మాత్రం చెప్పలేం బ్రదర్. అయితే అబ్బాయిలకు వచ్చేసి 35,612 పోస్టులు ఇవ్వడం జరిగింది. అమ్మాయిలకు వచ్చేసి 3,869 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 2025 వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 39,481 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎస్ఎస్సి నుంచి. అయితే ఈ పోస్టులకి మొత్తం టోటల్గా అప్లికేషన్ ఎంతమంది చేశారో చూసుకున్నట్లయితే 52,69,000 మందికి పైగా మనకి అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళని చూసుకున్నట్లయితే 25,21,000 మంది మనకి ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. అంటే మ్యాక్సిమం 50%, అంటే 52 లక్షల మంది అప్లై చేస్తే దానికి 25 లక్షల మంది మనకి ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది. ఇంత తక్కువగా రాయడానికి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే 2024 కట్ ఆఫ్ అండి. 2023-24 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చాలా విపరీతంగా కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ కట్ ఆఫ్ గురించి చాలామంది ఏంటంటే భయపడిపోయి ఎగ్జామ్ రాద్దామా వద్దా, ఎందుకు లాస్ట్ టైమే పోయింది, ఈసారి కూడా లాస్ట్ వరకు వస్తే పోతుందేమో అని చెప్పి ముందుగా భయపడిపోయి ఇక్కడ 50% మంది వెనకబడిపోయారు. అంటే ఎగ్జామ్ రాయడం మానేశారు. సో ఒక్కసారి ఒక లాస్ట్ 5 ఇయర్స్ మనం ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 2021 మొత్తం మనకి అప్లికేషన్ వచ్చేసి 71,66,000 మంది మనకి అప్లై చేస్తే 39,93,000 మంది ఎగ్జామ్ రాశారండి ఇక్కడ. ఇప్పుడు 2021 బ్యాచ్లో. అండ్ 2022 చాలా ఫాస్ట్గా జరిగిపోయింది కదా నోటిఫికేషను. దాని నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 53,71,000 మంది మనకి అప్లికేషన్ పెడితే 35 లక్షల మంది దానికి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. అండ్ 2023-24 మంది చూసుకున్నట్లయితే 47 లక్షల మంది పైగా మనకి అప్లికేషన్ చేస్తే దానికి 30 లక్షల మంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అండ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం 80%, 70-80% అయితే మనకి ఎగ్జామ్ కూడా రాశారండి ఆ నోటిఫికేషన్కి. బట్ ఈ 2025 నోటిఫికేషన్కి వచ్చినట్లయితే 52,69,000 మంది మనకి ఈ నోటిఫికేషన్కి ఈ 39,481 వేకెన్సీస్కి అప్లై చేయడం జరిగితే, ఆ పోస్టుల కోసం 52 లక్షల మంది అప్లై చేయడం జరిగితే 25 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. అంటే ఇక్కడ 50% మంది మనకి వెనకబడిపోయారు. అంటే ఇక్కడ మీకు ఈ చేంజింగ్ అనేది మీకు అర్థమవ్వచ్చు ఈ పాటికే. అంటే చాలామంది ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నోటిఫికేషన్కి బట్ ఈ 2025 నోటిఫికేషన్కి కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ మంది 50% మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. కారణం ఏంటంటే 2023-24 నోటిఫికేషన్కి కట్ ఆఫ్ చాలా విపరీతంగా కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ ఇంత కట్ ఆఫ్ పెడతారా అని చెప్పేసి. ఆ కట్ ఆఫ్ మైండ్లో పెట్టుకొని చాలామంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అవ్వడం అయితే జరగలేదు. ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి మళ్ళీ పోతుందేమో, లాస్ట్ టైం అలాగనే పోయింది బట్ ఈసారి కూడా అలానే పోతుందని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ అయిపోయి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే మానేశారు.
సో బట్ ఈసారి ఎగ్జామ్ రాసిన ఈ 25 లక్షల మందికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ రాయకపోవడం మీకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోస్టులు 39,481 పోస్టులు, ఇక్కడ 52 లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఈ 52 లక్షల మంది అప్లికేషన్ రాసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసేస్తే అందులో ఏంటంటే బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీఈడీలు చదివిన వాళ్ళు ఉన్నారు, అండ్ నెక్స్ట్ డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి చాలా వరకు ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో వాళ్ళు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తుంటే వాళ్ళు కూడా ఫిల్టరేషన్ చేయాలి కదా. సో వాళ్ళకి ఏంటంటే సిబిటీకి ఎంత ఫిల్టరేషన్ ఉండాలి, ఫిజికల్కి ఎంత ఉండాలి, మెడికల్కి ఎంత ఉండాలి, ఫైనల్కి ఎంత ఉండాలి అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే కంటే ముందుగా ఎక్కువ మంది మార్క్స్ ఎక్కువ వచ్చేస్తే ఈ చాలామంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ మేము చాలా 1 year నుంచి 2 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఈ యూనిఫామ్ జాబ్సే కొట్టాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉన్న వాళ్ళు మాత్రం వెనకబడిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ రాయకపోవడం వల్లే, తక్కువ మంది రాయడం వల్ల కట్ ఆఫ్ కూడా మీకు కొంచెం ఈసారి 2023-24తో పోల్చుకున్నట్లయితే కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ చేసి నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నది మాత్రమే, ఇది ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు. బట్ ఒకసారి నా మనసుకు అనిపించింది, ఇక్కడ 52 లక్షల మంది అప్లై చేయడం ఏంటి, అందులో 25 లక్షల మందే రాయడం ఏంటి అన్న విషయాన్ని నేను కంపేర్ చేసుకుని ఆ పాయింట్ మాత్రమే నేను పట్టుకుంటున్నాను. సో ఏంటంటే తక్కువ మంది రాస్తే ఎగ్జామ్ మనకి కట్ ఆఫ్ కూడా తక్కువనే ఉంటుంది. మీకు ఈ పాయింట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి అర్థమైందో నేను చెప్పిన మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఫైనల్గా ఏపీ తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కదండి. సో ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మనకి 83 నుంచి 85 మార్క్స్, 83 to 85 మార్క్స్ మధ్యలో మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 75 to 78 మార్క్స్ మధ్యలో మనకి ఈ తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 69 to 73 మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. అండ్ తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే 40 మార్క్స్ to 43 మార్క్స్ మధ్యలో తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. అండ్ మెయిన్ ఓబీసీ వాళ్ళండి, మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అయితే ఓబీసీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఓబీసీ కేటగిరీలో అప్లై అయితే చేయడం జరిగింది. అండ్ ఎక్కువ స్ట్రెంత్ కూడా ఓబీసీలోనే మనకి ఎగ్జామ్స్ అయితే రాయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏపీ వాళ్ళకి 85 నుంచి 85 మార్క్స్ నుంచి 88 మార్క్స్ మధ్యలో ఉంటుందండి కట్ ఆఫ్. తెలంగాణ స్టేట్ ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ 73 మార్క్స్ to 76 మార్క్స్ మధ్యలో అయితే మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి, తెలంగాణ స్టేట్ వాళ్ళకి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కేటగిరీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 76 మార్క్స్ నుంచి 78 మార్క్స్ మధ్యలో మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. అండ్ తెలంగాణ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 63 మార్క్స్ to 66 మార్క్స్ మధ్యలో మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళకి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏపీ ఎస్టీ కేటగిరీ, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 73 మార్క్స్ నుంచి 77 మార్క్స్ మనకు మధ్యలో అయితే ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. అండ్ తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే 90 మార్క్స్ నుంచి 95 మార్క్స్ మధ్యలో అయితే తెలంగాణ స్టేట్ వాళ్ళకు ఉంటుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. 2024 నోటిఫికేషన్కి 2025 నోటిఫికేషన్కి నేను కంపేర్ చేసుకుని అప్లికేషన్ వచ్చిన దాన్ని బట్టి, ఎగ్జామ్ రాసిన వాళ్ళ బట్టి, వాళ్ళందరినీ బేస్ చేసుకుని కంపేర్ చేసుకుని నాకు ఈ వీడియో తయారు చేయడానికి మినిమం నాకు దగ్గర 2 hours నుంచి 3 hours అయితే నాకు టైం పట్టిందండి. మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి. అండ్ చాలామంది ఏంటంటే 80 మార్క్స్ వచ్చాయి, 85 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా డెఫినెట్లీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే, మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను 2021 నుంచి కూడా నేను ప్రతిదీ కూడా నా బుక్లో నేను రాసుకొని, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రాసుకొని, అండ్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళ ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు అన్నది నేను ప్రతిదీ కూడా కంపేర్ చేసుకుని
ఇక్కడ 2025 నోటిఫికేషన్కి ఎక్స్పెక్టెడ్ అయితే నేను కట్ ఆఫ్ అయితే నేను క్లియర్గా మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్కేస్ మీకు 80 మార్క్స్ వచ్చినా సరే, 75 మార్క్స్ వచ్చినా సరే, లేదా 70 మార్క్స్ వచ్చినా సరే, మీరు మాత్రం రన్నింగ్ అయితే ఫిజికల్గా అయితే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్తో పోల్చుకున్నట్లయితే ఇంకొంచెం తక్కువనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మేబీ చూడొచ్చు, మేబీ +5 మార్క్స్ అని అవ్వచ్చు, +-5 మార్క్స్ అని అవ్వచ్చు. ఇన్కేస్ తగ్గితే ప్రతి ఒక్కరికి హ్యాపీ అని చెప్పవచ్చు. మ్యాక్సిమం ఆ భగవంతుని కూడా నేను అదే కోరుకున్నాను, కట్ ఆఫ్ ఇంకొంచెం తక్కువ ఉంటేనే బెటర్ అని. సో మీరందరికీ జాబ్ వస్తే మళ్ళీ జాబ్ వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజుల్లో జాబ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు ప్రతిదీ తెలుసు. నేను ప్రతి వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే 4కి 5కి లెగిచి ప్రతి ఒక్కరు రన్నింగ్లు చేయడం, నెక్స్ట్ ఇదే ప్యాషన్ అనుకోవడం, ఈ యూనిఫామ్ జాబే కొట్టాలి అని అనుకున్నారు. కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలనే నేను భగవంతుని అయితే నేను కోరుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నేను చెప్పిన కట్ ఆఫ్తో పోల్చుకున్నట్లయితే ఇంకొంచెం ఒక 5 మార్క్స్ తక్కువనే ఉండాలని నేనైతే భగవంతుని అయితే నేను కోరుకుంటున్నాను. బట్ మీరు మాత్రం ఆగిపోవద్దు, నా డిస్కరేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మన వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే సోల్జర్ దుర్గా అని ఉంటుంది, ఆ ఛానల్కి వెళ్ళి మీరు మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నెవర్ గివ్ అప్ అండ్ కష్టపడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న జాబు, మీరు అనుకున్న ప్లేస్లో, మీరు అనుకున్న గోల్ని అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. జై హింద్.